అది 4వ రోజు. బాగా అలసిపోవటం వలన ఆలస్యంగా మెలకువ వచ్చింది ప్రకాష్కి. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఒళ్ళంతా ఏదోలా ఉంది. ఎలాగైనా ఆ రోజు కూడా ఫీల్డ్కి పోదామనుకుని అవసరాలు తీర్చుకుని బయలుదేరాడు రోడ్డు మీదకు. రోజు తీసుకుపోతున్న లారీ కొద్దిగా ఆలస్యంగా వచ్చింది. డ్రైవరు నమస్కారం చేసి తలుపు తెరిచాడు. లారీ కదిలింది. వెనుక కూలీలు ఏవో పాటలు పాడుతున్నారు. ఒడిదుడుకుల రోడ్డును లెక్క చేయకుండా డ్రైవరు లారీని వేగంగా పోనిస్తున్నాడు. ఈరోజు కూడా కృష్ణాపురం నుండేనా లోడు తెచ్చేది? ప్రశ్నించాడు ప్రకాష్. లేదయ్య గారు, ఇంకా ముందుకు పోవాలి. మీరు 4 గంటల వరకు పని చూసుకుని వచ్చేయండి. అప్పుడే ఆఖరు ట్రిప్పు అన్నాడు డ్రైవరు. ప్రకాష్ దిగి తనకు కావలసిన కొండవైపు బయలుదేరాడు. అక్కడ దారి కొండల పక్కగా ఒక్కోసారి కొండల మీదుగా పోతుంది. ఓపికగా కొండలను ఎక్కి మెల్లగా జాగ్రత్తగా దిగుతూ ముందుకు సాగాడు. కావలసిన రాతి ముక్కలను సుత్తితో పగలగొట్టి భుజానికి వేలాడదీసిన సంచిలో వేసుకుంటూ ఆ ప్రదేశాన్ని తన దగ్గర ఉన్న మాపులో గుర్తుపెట్టాడు. ఇలా పనిలో నిమగ్నుడైపోయి చివరికి వాచి చూసుకుని, అరే 2 అయ్యిందా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆకలి అన్నట్లు కడుపులో వింత కదలిక బయలుదేరింది. దాహం అన్నట్లు గొంతుక ఎండిపోయింది. సంచిలో వెతికి టిఫిన్ పొట్లం తీశాడు. 2 పూరీలు ఉన్నవి. గబగబా తినేశాడు. మంచినీళ్ళ కొరకు వాటర్ బాటిల్ ఎత్తితే ఖాళీగా ఉంది. కింద చిల్లిబడ్డ సంగతి అతను గుర్తించలేదు. సరే, ముందు ఏదైనా కాలువ తగలకపోతుందా అని బయలుదేరాడు. మ్యాప్లో బొమ్మరాయపురం అని వ్రాసి ఉంది. అక్కడికి పోతే మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుంది. ఆ ఊరు దిశను బట్టి చరచరా నడవసాగాడు. గంట దాటింది. మధ్యలో ఏ ఊరు తగలలేదు. ఆ ప్రదేశమంతా సున్నపురాలతో నిండి ఉండటం వలన చెట్లు కూడా లేవు. ఎండ మార్చివేస్తుంది. దాహం ప్రాణాలు తోడేస్తుందేమో అన్నంత భయంకరంగా తయారైంది. ఎక్కడ ఒక్క చిన్న నీటి చుక్క కూడా కనిపించలేదు. ఇంకో అరగంట నడిచేసరికి అల్లంత దూరంలో ఒక నీటి మడుగు కనిపించింది. దాని దగ్గరలో ఉన్న చెట్టు కింద కొన్ని పశువులతో వాటి కాపుదలకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆతృతగా నడిచాడు ప్రకాష్. దగ్గరికి పోయి చూస్తే కొన్ని గేదెలు ఆ మడుగులో బ్రహ్మానందంగా అటు ఇటు దొర్లుతున్నాయి. తాగడానికి మీ దగ్గర ఏమైనా నీళ్లు ఉన్నాయా అని కాపురులను ఉద్దేశించి ప్రశ్నించాడు ప్రకాష్. మా దగ్గర లేవన్నట్లు అందరూ అడ్డంగా తల ఊపారు. అందులో ఒకతను, పక్కను నీటి మడుగు ఉండగా మమ్మల్ని అడుగుతావేమయ్యా అన్నాడు. ప్రకాష్ మళ్ళీ ఒకసారి మడుగువైపు చూశాడు. ఆ గేదెలను చూడగానే ఒళ్ళు చిలదరించింది. అది సరే, బొమ్మరాయపురానికి ఎటువైపు పోవాలి అని ప్రశ్నించాడు. ఆ ఊరు ఈ చుట్టుపక్కల లేదే అని విస్మయం చెందాడు ఇంతకుముందు వాడే. అదేమిటి, ఇక్కడ మార్కు చేసి ఉంది అని మాపు తీసి చూశాడు. అలాగే కొన్ని ఊళ్ళ పేర్లు అడిగి చూశాడు. కొన్ని పేర్లు మారినవి, కొన్ని మాత్రం పాత పేర్లతోనే పిలువబడుతున్నాయి. మాపు మీద సంవత్సరం చూస్తే ఆ ప్రదేశాన్ని సర్వే చేసి 70 సంవత్సరాలు దాటినట్లు తెలిసింది. భారతదేశం ఇంకా ఎంత వెనకబడి ఉందో అతనికి మరోసారి గుర్తుకు వచ్చింది. పోనీ నంద్యాలకు పోయే రోడ్డు ఎక్కడ కలుస్తుంది అని ప్రశ్నించాడు. మాకు తెలియదు. అందరూ ఒక్కొమ్మడిగా బదులు చెప్పారు. వాళ్ళు పుట్టి ఎంతైనా ఆ చుట్టూ ఉన్న 4 ఊళ్ళు తప్ప ఇంకేమీ తెలియవట. ఏ రోడ్డు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో విచారించాలో అతనికి తెలియలేదు. బయట దేశాలలో మానసికంగా ప్రతి వ్యక్తి ఎంతో ఉన్నత స్థితికి చేరితే మన దేశంలో 30 మంది చీకటి ముసుగులో మగ్గుతున్నారన్నమాట. తన పక్క గ్రామంలో ఏం జరుగుతుందో తెలియకపోతే దేశం ఎటువైపు ఎందుకు పోతుందో వీళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? ప్రకాష్ మనసు ఆవేదనతో నిండిపోయింది. ఇలా సూటిగా పోతే మీకు ఒక ఊరు తగులుతుంది. అక్కడ అడిగితే చెబుతారు అన్నాడు అందులో ఒకడు. ఎంతసేపు అవుతుంది అన్నాడు ఆశగా ప్రకాష్. ఎంతోసేపు కాదు, గట్టిగా నడిస్తే 1 గంటలో చేరిపోతారు అని జవాబు. ప్రకాష్ తెల్లబోయాడు. వాడు ఉద్దేశంలో గంట అంటే నిజంగా 2 గంటలైనా అవుతుంది. తాను నిజంగా దారి తప్పాడు. అతనికి భయం వేయసాగింది. ఇంకా 2 గంటలు దాహంతో ఉంటే తను అసలు బ్రతకలేడు అనిపించింది. ఆ ఊహ మనసులోకి రాగానే గొంతు మరింత ఆరిపోసాగింది. పెదవులను కొద్దిగా తడుపుకుంటూ, ఈ మధ్యలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా అని మెల్లగా అడిగాడు. లేవు. సరాసరి ఆ ఊరికి పోతే వాళ్ళు మజ్జిగ ఇస్తారు. ఆకలితో ప్రాణం పోతుంటే తర్వాత పాయసంతో వడ్డిస్తానులే అని ఊరడించాడట ఎవరో.
ఆ స్థితిలో కూడా ప్రకాష్కి నవ్వు వచ్చింది. వాళ్ళతో ఇక లాభం లేదనుకుని బయలుదేరాడు. అడుగు తీసి అడుగు వేసిన కొలది దాహం మించిపోతుంది. అతని శరీరం వశం తప్పింది. కొన్ని నీళ్లు నాలుక మీద పడితే గాని బ్రతకలేననుకున్నాడు. ఉన్నంతలో మంచినీళ్లు చూసుకుని తాగమని మేధ హెచ్చరించింది. గేదెలు లేని వైపుకు వెళ్ళాడు ప్రకాష్. కాళ్ళ మీద కూర్చుంటుండగా బెదిరి 2 కప్పలు నీటిలోనికి గెంతాయి. అతని మనసు చివుక్కుమన్నది. సంస్కారాన్ని పక్కకు నెట్టి దోశలతో నీళ్లు తీసుకున్నాడు. కంటిచూపు పడితే ఎక్కడ జీవులు కనిపిస్తాయో అనే భయంతో కళ్ళు మూసుకుని గబగబా తాగేశాడు. రుచి పచి ఏమీ తెలియలేదు. దాహం తీరినట్లు అనిపించేదాకా నీళ్లు తాగి వెంటనే లేచి నడక ప్రారంభించాడు. మానవుని అత్యంత అవసరాలలో చదువు, సంస్కారం, అహం అన్నీ మాయమవుతాయి అని బోధపడింది ప్రకాష్కి. వాచి చూసుకున్నాడు. 3 దాటింది. తన సత్తువ కొద్దీ నడవసాగాడు. అతని మెదడులో ఆ గ్రామం చేరాలనే లక్ష్యం తప్ప ఇంకేమీ గోచరించలేదు. 5 అవుతుండగా ఆ గ్రామం పొలిమేర చేరుకున్నాడు. మొట్టమొదట కనబడిన వ్యక్తితో ఆ గ్రామం పేరేమిటని అడిగాడు. పట్టాభిరామం అని జవాబు వచ్చింది. ఆ ఊరి పేరు అసలు తన దగ్గర ఉన్న మ్యాపులో లేదు. ఆ వ్యక్తితో తను ఎవరైంది, ఎందుకు వచ్చింది, ఎక్కడికి పోవాలో వివరించాడు. ఆ కొండ కనిపిస్తుంది చూడు, అది దిగితే పెద్ద రోడ్డు తగులుతుంది. అది పట్టుకుంటే 3 గంటల్లో బలపాల కొండకి పోతావు అని. వెంటనే ఎండలో వచ్చావు, కొద్దిగా మజ్జిగ తాగుదువురా అని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రకాష్ కొండ దిగి రోడ్డు మీదకి చేరుకున్నాడు. 5 ఎప్పుడో దాటిపోయింది. రోజు తనని తీసుకుని పోయే లారీ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. గత్యంతరం లేక నడక సాగించాడు. హుషారుగా వేలాడే సంచి ఆ రోజు భుజానికి గుదిబండ తగిలించుకున్నట్లు ఉంది. ఆఖరికి కాళ్లకు వేసుకున్న బూట్లు కూడా మిక్కిలి బరువుగా తోస్తున్నాయి. అసలు ఈరోజు గెస్ట్ హౌస్ చేరుకోగలుగుతానా అనే అనుమానం కలిగింది ప్రకాష్కి. సూర్యుడు గూట్లోకి పోబోతూ ఎవరి కొరకో తిరిగి చూస్తున్నాడు. ఆ బింబం చుట్టూ వెలిసిన వింత రంగులను చూచే ఓపిక ప్రకాష్లో లేదు ఇప్పుడు. రోడ్డు లోయలోకి తిరిగింది. 2 వైపులా కోటగోడల కొండభాగం నిలిచింది. మధ్యలో సన్నటి నీటిపారుదల కనిపించగానే ప్రకాష్కి ప్రాణం లేచి వచ్చింది. సంచి గట్టున పడవేసి బూట్లు ఓడదీసి ముఖం చేతులు కడుక్కున్నాడు. ప్రాణం కొద్దిగా తేలిక పడింది. గబగబా దోశలతో నీళ్లు తాగి లేచాడు. అప్పుడే చీకటి లోకాన్ని కావలించుకుంటుంది. ప్రకాష్ దృష్టి గోడలా నిలిచిన రాతిగుట్టపై పడింది. పైనుండి నీటిధార పడుతుంది. సున్నపురాయి కరిగి పుట్టలలాగా ఏర్పడింది ఒకచోట. దాని పక్కన ఏదో కదులుతున్నట్టు ఫీల్ అయ్యాడు ప్రకాష్. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. బహుశా పామేమో. అతని వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. సన్నని భయకంపరం వెన్నువెంట పాకసాగింది. ఇక నిలబడటం క్షేమం కాదనుకుని సంచి భుజానికి తగిలించి బూట్లు తొడుక్కోకుండానే వేగంగా నడిచాడు. అరగంట దాటింది. ఏటి చూసిన చీకటి మయమే. అదో రకమైన నిశ్శబ్దం అన్ని వైపులా నిండి ఉంది. అవి రెండూ ఇంత భయంకరంగా ఉంటాయని ప్రకాష్కి ఇప్పుడే తెలుస్తుంది. చెవులలోకి గాలి దూరి వింతగా శబ్దం వస్తుంది. అతనికి గట్టిగా అరవాలని, మాట్లాడాలని కోరిక పుట్టసాగింది. అల్లంత దూరంలో సన్నని మంట కంటపడింది. అది దీపమో మంటయో సరిగ్గా తెలియలేదు. ప్రకాష్ గట్టిగా పరిశీలించగా అది కొండల మీద అటూ ఇటూ తిరుగుతున్నట్లు తోచింది. కొంపతీసి దెయ్యమేమో అని సందేహపడ్డాడు. నుదుటిపై ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు చేతులలో నుండి ఎవరో బలాన్ని లాగివేసినట్లు ఫీల్ అయ్యాడు. మామూలుగా అయితే దెయ్యమట అని ఎగతాళి చేసేవాడు. నిజం కాదని తెలిసినా తన కంటితో చూచిన దాన్ని కొట్టిపారవేయలేకపోతున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకుని పరిగెత్తినట్లుగా నడుస్తున్నాడు ప్రకాష్. బలపాలకొండ ఛాయలేమీ కనిపించలేదు. వెనుక నుంచి లైటు, కారు వస్తున్న చప్పుడు విని ఆగిపోయాడు. 2 చేతులు పైకెత్తాడు. కారుని ఆపమన్నట్లు జీపు ఆగింది. అరే మీరా ప్రకాష్, ఇంకా మీరు తిరిగిపోలేదా అని ఆదుర్దాగా ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. అతను దిగుతూ, రంగయ్య, ఆ సంచి అవి తీసుకుని వెనక సీట్లో వేసుకుని కూర్చో అన్నాడు. అవన్నీ తర్వాత చెబుతాను, పదండి అని వచ్చీరాని నవ్వుతూ తనకే కొత్తగా ఉన్న కంఠంతో అన్నాడు. జీపులో ఎక్కుతుండగా, ఏ యాగు వస్తున్నాము అని 4-5 కేకలు కొండల వైపు నుండి వచ్చాయి. 2-3 దీపాలు కనిపించాయి. మోహన్ అదిరిపడి, రంగయ్య, ఎవరది, మనతో ఏమి పని అన్నాడు. అదొక దొంగ వ్యాపారం బాబు. పక్క అడవి నుంచి కట్టెలు లారీలలో తెస్తుంటారు.
వీళ్ళు లారీ వాళ్ళను కలుపుకొని కొన్ని ముద్దులు దింపుకుంటారు. ఆ దీపం గుర్తుతో లారీవాడు ఇక్కడ ఆపుతాడు. పదండి, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని హెచ్చరించాడు. ప్రకాష్ తనను ఇంతకు ముందు తోచిన దెయ్యాలు జ్ఞాపకం వచ్చి లోలోన నవ్వుకున్నాడు. ఆ రోజు తనకు జరిగిన అనుభవాలు అన్నీ మోహన్కి వివరించాడు. ఇంట్రెస్ట్గా ఉంది. నాకు ఎప్పుడు లైఫ్ అడ్వెంచర్గా ఉండాలని ఉంటుంది అన్నాడు మోహన్. మీకేం తెలుసు? తిండికి లేక తాగటానికి నీళ్లు లేకపోతే అప్పుడు తెలుస్తుంది అడ్వెంచర్. ప్రకాష్ అనగానే జవాబుగా నవ్వాడు మోహన్. ఈరోజు మాతో కలిసి భోజనం చేయండి అని జీపు నేరుగా పోనిచ్చాడు మోహన్. భోజనాల సమయంలో నాయుడుకు శారదకు అన్నీ వివరించాడు మోహన్. ప్రకాష్ మౌనంగా భోజనం చేయటంలో మునిగిపోయాడు. నేను మైను నుంచి తిరిగి వస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయన మధ్యలో ఒక మజిలీ చేయవలసి వచ్చేది అన్నాడు మోహన్ ముగింపుగా. శారద పకపకా నవ్వి, కాలేజీలో ఉన్నన్ని రోజులు రోజుకు 10 సార్లు క్యాంటీన్లో తిని బస్టాండ్లో కూర్చునే సుఖం తెలిసి వస్తుందన్నమాట. అసలు చదువు ఇప్పుడు వంటబట్టుతుంది అన్నది. మేము సరే కూర్చుంటాము బస్సు స్టాపులో. మీరు ఆ దగ్గరలో ఉండకపోతే మీకు ఎలా తెలిసింది? వెటకారంగా అన్నాడు ప్రకాష్. వసంత చెప్పింది. నాకేం పని బస్సు స్టాండ్ దగ్గర? అది సరే, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుందా అని టాపిక్ మార్చింది. ఉద్యోగం వస్తే ఆఫీసరు ఉద్యోగము, ఏటొచ్చి రావటానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అని నసిగాడు. పర్వాలేదు ప్రకాష్, ఎక్కడ ఉద్యోగం రాకపోతే నీవు నా దగ్గరకు రా, నా మైనులో నీకు పని ఇస్తాను అన్నాడు నాయుడు. థ్యాంక్స్. ఉద్యోగాల గురించి ఇప్పుడే ఆలోచించడం నాకు బాగుండదు. రేపు ఎటువైపు వెళుతున్నారు? ఫీల్డ్ వర్కుకు. ఎవరినైనా సాయం తీసుకువెళ్ళండి, కావాలంటే మా రంగయ్యను పంపిస్తాను అన్నాడు మోహన్. అసలు రేపు నాకు పోవాలనే లేదండి, బాగా అలసిపోయాను. ఎల్లుండి నుంచి చూద్దాము. రేపు మిల్లుకి పోతున్నాను, మీరు కూడా రాకూడదు? చూచినట్లు ఉంటుంది మోహన్ అన్నాడు. అలాగే, సంతోషంగా అన్నాడు ప్రకాష్. అంతే, వచ్చిన వాళ్లకు చూడటమే కానీ నన్ను ఒక్కసారైనా రమ్మన్నాడా అన్నయ్య? మీరు చెప్పండి తాతయ్య అని బొంగమూతి పెట్టింది శారద. నాయుడు నవ్వి, పోనీలే, నీవు కూడా వాళ్లతో పాటు వెళ్ళిరా, ఇంట్లో కూర్చుని విసుగుపుట్టి ఉంటుంది అన్నాడు. శారద మనసు ఆనందంతో గెంతులేసింది. వస్తానండి అని లేచి ఆవలిస్తూ, నిద్ర వస్తుంది అన్నాడు ప్రకాష్. మీరు గెస్ట్ హౌస్లోనే ఉండండి, జీపు తీసుకువస్తాను పొద్దున్న అన్నాడు మోహన్. హారన్ శబ్దం విని వెలుపలికి వచ్చాడు ప్రకాష్. శారదకు మోహన్కు నమస్కారం చేయటం ఈసారి ప్రకాశవంతం అయ్యింది. ముందు సీట్లో కూర్చోవటం బాగుందనుకుని వెనకకి బయలుదేరాడు అతను. ముందుకు రండి, వెనక సీట్లో కూర్చుంటే సాయంత్రానికి కడుపు నొప్పి అని కూర్చోవలసి వస్తుంది అన్నాడు మోహన్. ఇబ్బందిగానే శారద పక్కన కూర్చున్నాడు ప్రకాష్. ఓరగా చూశాడు ఆమెని. ఆమెలో ఇంత అందం ఎమిడి ఉందని అతనికి ఇప్పుడే తెలిసింది. జీపు కదిలింది. మీ ఈ వర్క్కి మార్కులుంటాయా అని శారదే మొదలుపెట్టింది. అవునండి, మీ సబ్జెక్టు కెమిస్ట్రీ కాబట్టి అదృష్టవంతులు, ల్యాబ్లోనే మీ చదువు అన్నాడు ప్రకాష్. అది మాత్రం సులువా? ఒక్కోసారి 4 గంటలు, కాకపోతే 6 గంటలు కూడా నిలబడి వర్క్ చేయవలసి వస్తుంది అని సమర్థించింది. అక్కడ మీరు హాస్టల్లో ఉంటున్నారా? ప్రకాష్ ప్రశ్న. అవును, ఉమెన్స్ కాలేజీ హాస్టలు. వసంత రూము పక్కనే నా రూము అని గడగడా చెప్పింది. ప్రకాష్కి ఆశ్చర్యం వేసింది. శారద మాటిమాటికి వసంతను ఎందుకు జ్ఞాపకం చేస్తుందో బోధపడలేదు. కానీ వసంత రూపు అతని కంటికి అందగానే అతని కనుపాపలు ఏదో చల్లదనాన్ని పొందాయి. ఆమె కళ్ళు వింత కదలికతో ఏమేమో ప్రశ్నిస్తున్నట్లు భావం కదిలింది. మీకు డ్రైవింగ్ తెలుసా అని మోహన్ ప్రశ్నించాడు. సైకిల్ మోటారు అయితే నడపగలను, కానీ మోటార్ ఎప్పుడూ ప్రయత్నించలేదు జవాబు. మా అన్నయ్య దంచేస్తాడు, ఎప్పుడూ 60 మైళ్ళకు తక్కువ పోడు. అయినా పెళ్ళి అయిన తర్వాత ఆవిడ ఇలా నడవనిస్తుందా అని నవ్వింది. మోహన్ శృతి కలిపాడు. అయితే భార్యకు భర్త కారు నడపటం, ఆయన కారు వేగం ఇలాంటి వివరాలన్నీ అవసరమంటారా అన్నాడు ప్రకాష్ సందేహంగా. ఆ ప్రశ్న పెళ్ళి అయిన వాళ్ళను అడగండి, నేను మాత్రం నా భర్త 60 మైళ్ళకు తక్కువ కారు నడిపితే ఊరుకోను అని నవ్వింది. మోహన్ శృతి కలిపాడు. అయితే ఆయన గారిని దేవుడే రక్షించాలి పోలీసుల చేతుల నుండి వెటకారంగా అన్నాడు ప్రకాష్. ఈసారి కూడా మోహన్ నవ్వకుండా ఉండలేకపోయాడు. ప్రకాష్ శారద గురించి ఆలోచించసాగాడు. స్వచ్ఛంగా స్వేచ్ఛగా విచ్చిన పువ్వులా ఉండాలని ఆమె ఉద్దేశం అయి ఉండాలి. మనసుకు తోచింది ఎవరినీ ఖాతరు చేయకుండా చెప్పివేస్తుంది. ఎవరితో మాటపడే రకం కాదు. జీపు మిల్లిగేటు లోపలకు దారితీసింది.
ప్రకాష్ శారద దిగారు. అంతలో గుమస్తా పరుగెత్తుకొచ్చి, చిన్నబాబు గారు, మీ కొరకే ఎదురు చూస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు తనిఖీకి వస్తారట. మీరు వెంటనే మైన్కి వెళ్ళటం మంచిది అన్నాడు ఆత్రంగా. మోహన్ కొద్దిగా ఆలోచించి, మీరిద్దరూ చూస్తూ ఉండండి, నేను పోయి వస్తాను అని జీపు స్టార్ట్ చేశాడు. చక్రాలు 4 చుట్లు తిరగగానే సడన్గా ఆపి, శారదా, టిఫిన్ అవి తీసి ఉంచు, నాకు ఆలస్యం కావచ్చు. నిన్ను కూడా ఆయన పస్తున్నారు అన్నాడు నవ్వుతూ మోహన్. శారద నవ్వుతూ తినుబండరాలు అన్నీ తీసుకుంది. ప్రకాష్ ఇవేమీ పట్టించుకోకుండా మిల్లు 4 వైపులా చూస్తున్నాడు. ఒకవైపు సున్నపు రాయి, మరొక వైపు ముగ్గురాయి, ఇంకొక వైపు బలపము రాయి కుప్పలుగా పడిపోన్నాయి. పాలిష్ చేయటానికి నిలువెత్తు నల్లని నాపరాలు వరుసలో చేర్చబడి ఉన్నాయి. ముందు కాఫీ తాగి తర్వాత తిరిగి చూద్దాం అన్న శారద మాట విని ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాష్. ఆమె ముఖంలోకి చూచి పొడిగా నవ్వి, కాఫీయా తెచ్చారా అని అడిగాడు. అవును అని ఆమె ఆఫీస్ వైపు దారి తీసింది. కాఫీ ఒక్క కుక్క మింగి, మీ అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటారు అన్నాడు ప్రకాష్. ప్రశ్నకు కొద్దిగా చలించింది శారద. నాన్నగారు నా చిన్నప్పుడు ప్లేగుతో పోయారు. మా అమ్మ ఇప్పుడు కర్నూలులో ఉంది. మా తాతయ్యకు నాన్నకు అసలు పడేది కాదట. మనస్పర్ధలు వచ్చి మా నాన్న కర్నూలులో కాపురం ఉన్నాడట. ఆ కాలంలో ప్లేగు చాలామందిని పొట్టన పెట్టుకుంది. తను మళ్ళీ మా తాతగారితో మాట్లాడిన పిల్లలతో అతని ఆశ్రయంలో ఉన్న మా నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందని మా అమ్మ వేరుగా అక్కడే కాపురం ఉంది. 7-8 ఏళ్ల క్రితం మా తాతగారు అన్నయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడాడు తనతో రమ్మని. ఏ తప్పు చేయని అతన్ని శిక్షించటం, వృద్ధాప్యంలో అనాథగా అతన్ని వదిలివేయటం అన్నయ్యకు నాకు ఇష్టమనిపించలేదు. అప్పటినుంచి మేము తాతయ్యతో కలిసిపోయాము. మా అమ్మగారిని మాత్రం అప్పుడప్పుడు పోయి చూచి వస్తుంటాము అని పూర్తి చేసింది శారద. ఆమె కంఠంలో ఒక నీటి చుక్క మెరిసింది. బాధపడవద్దు, మీకు దేవుడు లాంటి తాతయ్య ఉన్నారు. అంత మంచివారితో మీ నాన్నగారికి మనస్పర్ధ ఎందుకు కలిగిందో ఏమో. మనిషి ప్రవర్తన విచిత్రం, ఏది నిర్ధారణగా చెప్పలేము అన్నాడు సానుభూతిగా. కారణమేమో నాకు తెలియదు, కానీ మా తాతగారు నిజంగా కరుణామూర్తులు. అతన్ని వదిలి నేను హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు మనసు వెలితిగా ఉంటుంది అని. అరరే, 2 బిస్కెట్లు తినండి, నేను ఇవ్వటం మర్చిపోయాను అని నాలుక కరుచుకుంది శారద. కాఫీ అయిపోయింది, అయినా పర్వాలేదు ఇవ్వండి, తింటాను అన్నాడు నవ్వుతూ. కాఫీకేం కొదవలేదు, కావాలంటే ఇంకో కప్పు తీసుకుందురు గాని. బిస్కెట్లు ప్లేటు అతని ముందుగా జరిపింది నవ్వుతూ. సగం బిస్కెట్ తిని, అయితే మీరు నాకు దిష్టి పెడతారా, మీరు తీసుకోరేం అన్నాడు ప్రకాష్. ఆమె నవ్వి తీసుకుంది. కొద్దిసేపు ఏమి మాట్లాడాలో ఇద్దరికీ తోచలేదు. చదువు అయిపోయింది, మీ అన్నగారి పెళ్లి చేద్దామనుకుంటున్నారా అన్నాడు ప్రకాష్. మా తాతయ్యకు చేయాలనే ఉంది, కానీ మోహన్ ఇంకా ఏమీ చెప్పలేదు. అసలు ప్రేమ వివాహాలు అంటే నమ్మకం లేదు మా అన్నయ్యకు. ఎక్కడో ఓ మంచి అమ్మాయిని చూసి ఈ వేసవిలో చేయాలి అంటున్నారు మా తాతగారు. శారద ఆఖరి కుక్క మింగగానే ప్రకాష్ బయలుదేరుదామన్నాడు. మిల్లు చూడటానికి ఇద్దరూ ఆఫీసు నుండి వెలుపలికి వచ్చారు. మిల్లు ఫోర్మన్ ఒక్కటొక్కటిగా అన్నీ చూపించడం మొదలుపెట్టాడు. చదరంగా ఉన్న నాపరాలను విశాలంగా ఉన్న చక్రం మీద అమర్చుతున్నారు. దానిమీద ఇసుక చల్లి స్విచ్ వేయగానే అది తిరగటం మొదలు పెడుతుంది. ఇసుక చక్రం ఒరిపిడికి నాపరాలకు చక్కటి పాలిష్ వస్తుంది. వీటిని టేబుల్ పైనను ఇంటిలో గచ్చుగాను వాడుతుంటారు. మరోచోట రకరకాల రంగులు గల పెద్ద సున్నపురాళ్ళు ఒక మెషిన్లో వేస్తున్నారు. క్షణంలో అవి చిన్న చిన్న ముక్కలుగా చేయబడి కింద పడుతున్నాయి. అక్కడి నుంచి అవి కన్వేయర్ బెల్టులో ఇంకో మెషిన్ దగ్గరికి తీసుకుపోబడుతున్నాయి. అక్కడ ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయబడి వేరువేరు సైజులలో విడదీయబడుతున్నాయి. రంగురంగుల ఈ ముక్కలను మొజాయిక్ ఫ్లోర్లను చేయటానికి వాడతారు. కన్వేయర్ బెల్ట్ విచిత్రంగా అగుపించింది శారదకు. అది తిరుగుతూ తనతో పాటు రాతి ముక్కలను తీసుకెడుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనతో పాటు తోటి వారిని పైకి తీసుకువెళితే ఎంత బాగుండును అన్న ఆలోచన మెరిసింది ఆమెకు. వసంతను మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని శారద ఎంతసేపటి నుంచో అడగాలనుకున్న ప్రశ్నను సడన్గా అడిగివేసింది. పైకి చూస్తున్న ప్రకాష్ ఉలికిపడ్డాడు. కొద్దిగా నిబ్బరం కూడా తీసుకుని, నేను వసంత పెళ్లి చేసుకుంటామని మీకు ఎవరు చెప్పారు? అసలు మీకు వసంత బాగా పరిచయమా అని అడిగాడు. వసంత నాకు బాగా పరిచయం, ఆమె నాకు సీనియర్. మీకు కోపం రాదంటే చెబుతాను. నేను కాలేజీలో చేరిన మొదటి రోజు ఆమెను చూశాను. ఎత్తుగా ఉన్న బుగ్గలు, ఉబ్బికిన కనురెప్పలు, బక్కపలచని శరీరం,
ఆమెలో అందం లేదని చాటాయి. ఎవరో వసంత చక్కగా మాట్లాడుతుంది, అలా వింటూ కూర్చోవాలని ఉంటుంది అన్నారు. నేను పనిగట్టుకుని పరిచయం చేసుకుని మాట్లాడాను. ఆమె ఎంతసేపు మాట్లాడినా అవి 3 విషయాలు: చదువు, జీవితం, ఎలా సర్దిద్దుకోవాలి, పరులకు ఎలా తమకున్న వీరులో సాయపడటం అనేవి. అవన్నీ పుస్తకాల్లో చదివినవి, నలుగురితో విన్నవి అని స్పష్టంగా తెలుస్తుంది. తన మనసులోని మాట చెప్పదు. ఏదైనా విషయం ఆలోచించటానిక ఒరిజినాలిటీ ఉపయోగించదు అని తేల్చాను. ఇంకా ఏదో అనబోయింది. మిస్ శారద, మీరంటున్న మాటలకు నాకు నిజంగానే కోపం వస్తుంది. కానీ మిమ్మల్ని ఏమీ అనదలుచుకోలేదు. ఒక మాట మాత్రం నిజం. మీరు చూచినవన్నీ నిజం అనే గీటు రాయి కాక మీ మనం ఫలకంపై గీసి చూస్తున్నారు. అది పొరపాటు. మీ మీద మీకు అంత నమ్మకం ఉండటం తగదు. నేను వసంతకు అత్యంత గౌరవం ఇస్తాను. ఆ సంగతి నాకు తెలియదు. కానీ ఒకనాడు వసంత యూనివర్సిటీ బస్ స్టాప్లో ఎవరో ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈమెకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అయితే ఇప్పుడు అతనికి ఏ నీతిపాలు నేర్పుతుందా అని ఊహించాను. అప్పుడు ఆ అబ్బాయి మీరని నాకు తెలియదు. వసంతను మరొకసారి పరీక్షగా చూశాను. ఎడమకాలి చెప్పు ముందు భాగాన్ని నేల మీద అటు ఇటు రాస్తుంది. తల కిందికి దించుకుంది. కళ్ళు ఓరగా ఏ దూరతీరాలనో చూస్తున్నాయి. నేను కూడా ఆడదాన్ని కాబట్టి ఆమె మనసులో ఏ తుఫాన్ చెలరేగుతుందో సులువుగా ఊహించాను. ప్రకాష్ ఆశ్చర్యంతో వింటున్నాడు. శారద ఇంకా ఇలా చెప్పసాగింది. 2-3 సార్లు మీరు వసంతతో హాస్టల్ గార్డెన్లో మాట్లాడుతుండగా చూశాను. సామాన్యంగా అందుబాటులో ఉన్న వ్యక్తుల వ్యవహార ప్రవర్తనలు పరీక్షించాలంటే నాకు సరదా. మీ ఇద్దరి గురించి కూడా చాలా స్టడీ చేశాను. వసంత క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా మీ ఊసు ఎత్తాను. అందరూ నేను అనుకున్నట్లే అనుకుంటున్నారు. ఇంతెందుకు, మొత్తం హాస్టల్ అమ్మాయిలు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ విద్యార్థులు అందరూ అనుకుంటున్నది ఒకటే విషయం: మిస్టర్ ప్రకాష్ వసంతను పెళ్లి చేసుకోబోతున్నాడని. మీకు నమ్మకం లేకపోతే సాక్ష్యానికి పిలవండి ఎవరినైనా అని శారద ధీమాగా అంది. ప్రకాష్కి ఎలా సమాధానం చెప్పాలో తోచలేదు. పక్కనే ఉన్న బల్ల మీద కూలబడ్డాడు. రాతి చెప్పతో నేల మీద రాస్తూ కూర్చున్నాడు. మధ్యలో తల ఎత్తి చూసేసరికి శారద తననే పరీక్షగా ఏదో వినాలనే కుతూహలంతో చూస్తుంది. పొడిగా నవ్వి, రండి ఇలా కూర్చోండి అని పక్కనున్న వేరొక బండను చూపించాడు. శారద, మీరు ఊహించిన విషయాలు, నిర్ధారణ చేసినవి అన్నీ 100% అబద్ధమని నిరూపించడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. కానీ నేను చెబుతున్నది నిజం. ఈ విషయం ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. నాకు వసంతకు పరిచయం కొత్తగా ఏమీ జరగలేదు. మేము ఉంటున్న వీధిలో ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కాలేజీలో చేరిన తర్వాత తనే పలకరించి మాట్లాడింది. అప్పటి నుంచి బుక్స్ మార్చుకోవటం, సబ్జెక్టులో అనుమానాలు తీర్చుకోవటం మొదలయ్యింది. తర్వాత వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆమె హాస్టల్లో చేరింది. మొదట్లో వసంత అంటే నాకు పెద్ద ఇష్టమేమీ లేదు. కానీ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏదో మధురానుభూతి కలిగేది. ముఖ్యంగా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు నాకు ఏవేవో లోకాలు రంగులలో కనిపించేవి. క్షణం కూడా రెప్పవేయకుండా అలా ఆమె కళ్ళల్లోకి చూడాలనిపించేది. ఇంకేం, ఈ లక్షణాలు ప్రేమరోగానికి చెందినవే అని ఇంకా ఏదో అనబోయింది శారద. తొందరగా మీరు ఏదీ నిర్ణయించకండి. ప్రేమ అంటే నాకు నిజంగా ఇంతవరకు ఏమిటో తెలియదు. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం: వసంత నాలో వింత అనుభూతి కలిగించింది. మేము ఎన్నడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అసలు ఆడామగా అనే తేడాతో మా మాటలు ఎన్నడూ సాగలేదు. కానీ ఒకనాడు నాకు కనువిప్పు జరిగింది. 2ంటికి బస్సు స్టాపుకు వచ్చాను. వసంత అక్కడే ఉంది. క్లాసెస్ లేవా అని నవ్వుతూ అడిగింది. ఉన్నాయి, ప్రాక్టికల్స్. మైక్రోస్కోప్లో చూస్తుంటే ఎంతసేపు నీకెళ్ళే కనిపిస్తున్నాయి అని ధైర్యం చేసి అన్నాను. ఆమె ఉలికిపడినట్లు సులువుగా గ్రహించాను. కొద్దిసేపు ఆగి, అయితే పగటి కలలు కంటున్నారన్నమాట. అది మీ ఒంటికి చదువుకు మంచిది కాదు అని హెచ్చరించింది. అంతే. ఆ ఒక్క మాటే ఎక్కడో లోలోన అప్పుడే మొలిచిన మోహంకురాన్ని గొంతు పిసికి చంపింది. ఆమెతో పవిత్ర స్నేహం పెంచుకోవాలని మనసు కోరింది. అప్పటికీ ఇప్పటికీ ఆమె నాకు ఒక స్నేహితురాలే. నేను ఇంకేమీ వాంఛించలేదు. ఇప్పుడు నేను ఆమె కళ్ళలోకి కూడా చూడనవసరం లేదు. నేను కళ్ళు మూసుకుంటే చాలు, ఆమె కళ్ళు నా ముందు ప్రత్యక్షమవుతాయి. నిజం శారదా, అవి నాకు ఎంత తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయో వర్ణించలేను అన్నాడు ఆవేశంగా ప్రకాష్. శారద మౌనం నుండి తేరుకుని, ఏమోనండి, నేను నమ్మాలని ప్రయత్నించినా నమ్మటం కలగటం లేదు. ఇటువంటి వ్యక్తులు నవలల్లో కనిపిస్తారని నా నమ్మకం.
ఈ రోజు నుంచి నా ఉద్దేశాన్ని మార్చుకోవలసి వస్తుంది. వసంత అదృష్టవంతురాలు, మీలో చెరగని పవిత్ర ముద్రను వేసింది అని ఇంకా ఏదో అనబోతుండగా, మీరు ఇక్కడ ఉన్నారా, రండి ఆకలి వేస్తుంది అని కేక వేశాడు మోహన్. ప్రకాష్, శారద లేచి వెళ్లారు. మరో 4 రోజులలో ప్రకాష్ వర్క్ అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరదామనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం నాయుడు వద్ద సెలవు తీసుకుందామని బయలుదేరాడు. రాబోయిరా, నీకు 100 ఏళ్ల ఆయుష్, ఇప్పుడే నీ మాట అనుకుంటున్నాను అన్నాడు నాయుడు. అలాగా, ఏమిటో విషయం అని నవ్వుతూ అన్నాడు ప్రకాష్. ఏమో ప్రకాష్, మనం జీవితంలో ఎన్నో రంగాలలో ఎంతమందినో కలుస్తుంటామో. కొందరు మనస్మృతిలో ఎప్పటికీ నిలిచిపోతారు. నీవు వచ్చి 10 రోజులైనా మా హృదయాల్లో నిండిపోయావు అన్నాడు మోహన్. అదంతా మీ అభిమానం. మీరు నాకు అన్ని విధాలా సాయం చేసినందుకు కృతజ్ఞుణ్ణి. మీలాంటి మంచివారు చాలా తక్కువ మంది ఉంటారు అను నాయుడు గారిని ఉద్దేశించి అన్నాడు. దానిదేముంది, నీవు బాగా అభివృద్ధిలోకి రావాలని మా అందరి అభిలాష. మీ ఆశీర్వాదాలతో తప్పకుండా పైకి వస్తాను. ఇక వస్తానండి, సామాను సర్దుకోవాలి అని లేచాడు. ఆగండి, ఈరోజు మాతో కలిసి భోజనం చేదురు గాని మోహన్ అన్నాడు. అవునవును, ఈరోజు మా శారద ఏదో స్పెషల్ చేయించింది. నాయుడు కూడా ఉండమని బలవంతం చేశాడు. భోజనాలు ముగిసిన తర్వాత ప్రకాష్, మోహన్ నాయుడు వద్ద సెలవు తీసుకున్నాడు. శారదతో, వసంతకు మీరు ఇక్కడ కలిశారని చెప్పమంటారా అన్నాడు కొంటెగా ప్రకాష్. అయ్యయ్యో వద్దు, నేను వస్తానుగా, అప్పుడు నేనే చెబుతాను అంది ఆదుర్దాగా. శారద ఎందుకో దొంగతనం చేసినట్లు ఫీల్ అయ్యింది. వసంతకు భయపడవలసిన పని ఏముంది? కొంపతీసి తనకు తెలియకుండానే ప్రకాష్ని మనసులో ప్రేమిస్తుందా ఏమో. సరే అయితే అని నమస్కారం చేసి బయలుదేరాడు ప్రకాష్.